అద్వితీయ సత్యదేవుని నామంలో మీ శుభములు ఆశీర్వాదములు. ప్రభువు మనకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఆయన అవార్తను బలపెట్టుకుంటూ ప్రభు అనుగ్రహించిన ప్రభుకే ప్రభుత్వం వారి సంపూర్ణమైన ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన శాన్ని బట్టి ప్రభుత్వ స్తోత్రాలను పుచ్చుకుంటూ తండ్రి వారి పరిశుద్ధాత్మ దేవుని నామంలో శుభములు ఆశీర్వాదకరంగా దూర ప్రాంతం నుంచి మార్గం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు సంఘం రాలేక ఇంట్లో ఉండి వీక్షిస్తున్న బిడ్డలు దేవుడు దీవించి ఆశ్రయించుకున్నారు. చదువున్న వాక్య భాగం నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయంలోని అద్భుతమైన సత్యాలు నేర్చుకునే ముందు మనకు సరిగ్గా కనిపిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ సంగీతంలోని అనేకమైన పాటలు ఈ రీతిగా ప్రతి వారం పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. వారు పాడుతుంటే వారితో కలిసి కూడా పాడచ్చు, ప్రదర్శిస్తూ కొనియాడారు. ఈ లెంటన్ దినాల్లో మరొకసారి ప్రభు ఉన్నప్పుడు ఆ శిలువ నీడలో దగ్గరగా నడిచినట్టు యోహాను సువార్త 10వ అధ్యాయంలోని అద్వితీయమైన సత్యాలు నేర్చుకుంటూ మన ముందుకు వెళ్తాం. ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యోహాను భక్తుడు రాసిన 5 పుస్తకాలు యోహాను సువార్త, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాల ఆత్మీయతలో యేసుక్రీస్తుకు అది దగ్గరగా జీవించిన యోహాను, యేసుక్రీస్తుతో పాటు నడిచి శిలువ దగ్గర యోహాను ఇదిగో ఈ తల్లిని చేర్చుకో అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు వారు. యోహాను భక్తుడు పద్మాసనంలో వేయబడిన తర్వాత ఆయన తిరిగి వచ్చి ఎఫెసు సంఘంలో సేవ చేయించి 93 సంవత్సరాలకు నేషనల్గా జరిగిన ఒకే శిష్యుడు. మిగతా శిష్యులందరూ చంపబడ్డారు, కొట్టబడ్డారు, ఈడబడ్డారు, తల కట్టబడింది, వారందరూ హతసాక్షులుగా చేయబడ్డారు. కానీ యోహాను గురించిన ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ప్రవచనాల గ్రంథాన్ని రాస్తూ రాబో దినాల్లో దేవుడి యొక్క ఆసన్న ఆయన రాకడ గురించిన అనేక అద్భుత సత్యాలు వివరిస్తూ చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ థియోలాజికల్ కమ్యూనిటీలు కూడా ఈ జోహన్నరీ గాస్పెల్, సినాప్టిక్ గాస్పెల్స్ అని 2గా వివరిస్తారు. 4 సువార్తల్లో 3 సువార్తలు ఒకటిగా రాశారు, అది క్యూ గాస్పెల్ అంటారు. 3 సువార్తల్లో మొట్టమొదటి రాసిన సువార్త మార్క్స్ వార్త. మార్క్స్ వార్తను రాసిన మత్తయి, మార్క్స్ వార్తను చూస్తూ రాసిన లూకా. ఈ ముగ్గురు ఈ క్యూ సిరీస్ అంటూ వస్తున్నారు. కానీ యోహాను సువార్త ఈజ్ ఎ యూనిక్ గాస్పెల్. యోహాను సువార్తలో చెప్పబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, యోహాను సువార్తలో ఉంచబడిన 7 సార్లు ఆయమ్స్ అని చెప్పిన మాట, 7 ఆయమ్స్కు ఒక ప్రత్యేకమైన ఒక మంచి సువిశేషమైన మాట ఉంది. అందుకని ఉదయకాలంలో నేను వెనక నుంచి చూస్తున్నాను. ఇట్స్ రిటన్ డౌన్. ధర్మశాస్త్రము, ఆ తర్వాత ప్రవచన వాక్యము, ఆ తర్వాత సువార్త, ఆ తర్వాత ముక్తి మార్గం. ముక్తి మార్గంలో రాయించిన అనేకమైన లేఖనాలు యోహాను సువార్త నుంచి రాయించారు. అందుకని యోహాను సువార్తలో 7 ఆయమ్స్ అనే మాట జ్ఞాపకం, నేనే జీవాహారములను, నేనే వెలుగులను, నేనే ద్వారములను, నేనే మంచి గొర్రెల కాపురని, నేనే పునరుత్థాన జీవమునని, నేనే మార్గమును సత్యమును జీవమునని, నేనే నిజమైన ద్రాక్షావళిని చెప్పిన అద్వితీయ సత్యదేవుని యొక్క జీవపు మాటలు చెప్పబడే ఈ మాటలు చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం ఈజ్ అగైన్ యూనిక్ గాస్పెల్, యూనిక్ చాప్టర్. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నప్పుడు కేవలం ఈ సువార్తలో దాదాపు 25 సార్లు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థన రాయించబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి 25 ప్రార్థనలో ప్రాముఖ్యమైన 2 ప్రార్థనలు ఈ సువార్తలో రాయబడ్డాయి. మొట్టమొదటి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం, యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం, యేసు తండ్రితో చేసిన ప్రార్థన. ఈ 2 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. మిగతా ప్రార్థనలని యేసుక్రీస్తు ప్రభువు చేసిన ప్రార్థనలు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ప్రాముఖ్యమైన పఠన భాగంలో 2 ప్రార్థనలు ప్రాముఖ్యమైన. మొట్టమొదటి మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతట్లో ప్రభువు నేర్పిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన
కూర్చున్న ఈ మాటలు చూస్తూ దేవుని మాటలు వింటున్నప్పుడల్లా దేవుడు మనకు జీవం ఇస్తాడని మా వాక్యం జ్ఞాపకం చేస్తాం. అందుకనే వినుట వల్ల విశ్వాసం కలుగును. సంఘంలో మనం కూర్చున్నప్పుడు దేవుని మాటలు మాత్రమే వినపడాలా, దేవుని పాటలు మాత్రమే వినపడాలా. అందుకనే ఆ బ్యాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లో రాయించిన మాటలు లిసన్ ద వర్డ్, దేవుని వాక్యం ఇంట్లో ముందుకు వెళ్తున్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుని మాటలు వింటే ఇష్టపడే మన హృదయాలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. దేవుని మాటలు వింటున్నప్పుడల్లా మన హృదయం తెప్పబడుచున్నది, మన ఆత్మ ప్రభులో స్థిరపరచబడుచున్నది. మన జీవితానికి సరిపడు ఆత్మీయ భాగాన్ని తీసుకొని దాచుకొని మన జీవిత ప్రయాణంలో మనం ముందుకెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన బాటసారమని దావీదు మోషే చేసిన ప్రార్థనలో ఈ జీవిత కాలంలో బెత్తెడెత్త మన జీవిత కాలంలో ప్రభుత్వం ఉండే ప్రయాణంలో ప్రభు మాటలు అధ్యయనం చేసుకుంటూ ఆయన మాటలు ధ్యానిస్తూ ముందుకెళ్ళి ఈ అద్భుతమైన మాటలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ 2 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం చెప్పాను మత్తయి సువార్త, 6వ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థన, యోహాను సువార్త 10వ అధ్యాయంలో తండ్రి నీ కొరకు చేసిన ప్రార్థన. ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే గమనించండి. యేసు 17వ అధ్యాయం మొదటి వచనం యేసు మాటలు చెప్పి ఆకాశంలో కన్నులెత్తి గమనించండి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఈ మాటకు అంతరార్థమైన మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయించబడ్డాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయించిన ఈ అద్భుతమైన ఈ యొక్క ప్రవచన వాక్యం నెరవేర్పు ఇక్కడ రాయించబడింది. అందుకనే జకర్యా గ్రంథంలో రాయించిన మాట, ప్రకటన గ్రంథంలో రాయించిన మాట, దిస్ ఇస్ ద ప్రామిస్డ్ వర్డ్. అందుకని యేసుక్రీస్తు ఇచ్చిన మరొక పేరు ప్రవచన పుత్రుడు. ఆయన ప్రవచనం నెరవేర్చుకొచ్చాడు. యేసుక్రీస్తు గురించిన అనేకమైన ఈ యొక్క వాగ్దానం నెరవేర్చుకు ఈ లోకానికి వచ్చాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పాత గ్రంథంలో 400 ప్రవచనాలు గురించి రాబడ్డాయి. ప్రవచనం నెరవేర్చుకు ఈ లోకానికి వచ్చాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రతి అధ్యాయంలో చెప్పబడిన మాటలు యేసుక్రీస్తుకు ముగుర్తుగా చెప్పబడిన మాటలు. కీర్తన దాదాపు 1000 సంవత్సరాల కింద రాయించబడ్డాయి. యెషయా గ్రంథము 750 సంవత్సరాల కింద రాయించబడ్డాయి. జకర్యా గ్రంథము మీకా పుస్తకాలు 500 సంవత్సరాలు 200 సంవత్సరాల కిందట రాయించిన ప్రవచనం నెరవేర్చుకుని ప్రభు వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన గమనించండి. మొదటి వచనంలో తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడిని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నాకు ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవనం నడిపించినట్టు సర్వ శరీరం మీదను ఆయన కనుక అధికారం ఇచ్చినాడు. మాట జ్ఞాపకం వస్తుందా? దావీదు రాసిన ఈ 90వ అధ్యాయం 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన, సర్వశరీరులు గడిలిపోయిన వారు ఉదయం చరిత్రలు సాయంకాలం పోయబడి వాడవారు. గడిలాంటి మన జీవితాన్ని, గాలి లాంటి మన జీవితాన్ని ప్రభు మయపరిచాడు, స్థిరపరిచాడు, ఆశ్రయించిన మాట జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు వారి ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన భద్రత గురించి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన భద్రత గురించి, మన తండ్రితో ఉన్న సంబంధాన్ని స్థిరపరచట్టు ఆయన వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. లోకంలో నీవు నేను ప్రతిష్ఠించాలని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నీవు నేను సత్యం అనుసరించాలని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నీవు నేను దేవుని కొరకు ప్రభు కొరకు వివరించాలని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నువ్వు నేను దేవుని వదలకుండా పట్టుకొని ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మీద ఒకే ఒక శ్రేష్టమైన జీవితం. ఒక మాట జ్ఞాపకం చేస్తూ, నీ ఇచ్చిన జీవితం చాలా చిన్నది, చాలా ప్రశస్తమైనది. చాలా ప్రశస్తమైన జీవితంలో కొద్ది దినములు మాత్రమే ప్రభుత్వం గడుపుతున్నావు. గమనించండి, నీవు వచ్చబడిన అనేకమైన సంవత్సరాల్లో ఆదివారం ఎన్నిసార్లు సంఘానికి వచ్చావు, ఆదివారం ఎన్నిసార్లు ప్రభుని ఆరాధించావు. ఆదివారం ఈజ్ హాలిడే అనకుండా ఆదివారం ప్రభుత్వం గడిపిన దినాన్ని దేవుడు దీవించి ఆశిస్తాను. దేవుడు నీ కొరకు నా కొరకు తండ్రిని వేడుకున్నాడు అన్నమాట. అద్భుతమైన మాట ప్రార్థన చూస్తూ వస్తున్నాను. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన మన జీవితంలో. ఈ అధ్యాయము చాలా విలువైనది. ఎందుకంటే గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు వారి యొక్క క్రియల గురించి వ్రాయబడ్డారు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చెబుతూ వచ్చారు. కానీ 18వ అధ్యాయం నుంచి
చివరి అధ్యాయం వరకు 17వ అధ్యాయం 18వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, సిలువ, ఆయన సమాధి, ఆయన లేకపోవడం, మరణ పునరుత్థానం నుంచి రాయబడ్డాయి. 17వ అధ్యాయం మాత్రమే చెప్పబడింది ఈ అధ్యాయంలో దేవుడు చేసిన గొప్ప ప్రార్థన. అందుకని ఈ శ్రేష్టమైన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ శ్రేష్టమైన ప్రార్థనలో ప్రభువు కోల్ సెంట్రల్ సంఘంలో 2025 ఏప్రిల్ 6వ తేదీన నీవు నేను కూర్చొని ప్రభువు ప్రార్థన చేస్తున్నామని రాయించిన ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఇర్మియా వాక్యంలో సెలవించినట్టు, ఇర్మియా నీవు పుట్టక ముందే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో నీ దినములు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడంటే భూమి పునాదులు వేయబడక ముందే. 139వ కీర్తన 16వ వచనంలో నా దినములు నీ గ్రంథంలో లిఖితములయ్యను అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ నోస్ బిఫోర్ యు ప్రొసీడ్. ఆయన నీ గురించి తెలుసుకున్న దేవుడు, నీకు ఎరిగిన దేవుడు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. నేను తెలుసుకున్న దేవుడు, నీ కుటుంబ అవసరాలను తెలుసుకున్న దేవుడు, నీ కష్టాలను తెలుసుకున్న దేవుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ గురించి భద్రపరిచే ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఉదయకాలం ఆ యొక్క ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. మనము ఈ లోకంలో మన బిడ్డలు మనం పుట్టక ముందే మనం చేసిన తెలుసా, వారి కొరకు ఏం దాచిపెట్టాలా, వారి కొరకు ఎంత పెద్ద స్థలం కొనాలా, వారి కొరకు ఎంత డబ్బు బ్యాంకులో సేవ్ చేయాలా, వారి కొరకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, వారి కొరకు ఎంత డబ్బును దాచిపెట్టుకొని ఆ డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లవానికి ఎన్ని బట్టలు కొనాలా అనే మనం తల్లిదండ్రులుగా ఆలోచిస్తుంది. కానీ గమనించండి, ప్రభు చెప్పిన మాట, ఆయన ఉన్నాడు మొదట ఆయన రాజ్యంలో నీతిని వెదకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. యేసుక్రీస్తు వారి ప్రార్థన, నీ పుట్టక ముందే నీ బ్యాంకులో డబ్బులు దాచుంచాడు. నీ పుట్టక ముందే ప్రభు నీ కొరకు దాచుంచిన ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటున్నావా? ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నారంటే మనం ప్రభుని పట్టుకున్నారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని బిడ్డలు పుట్టక ముందే మన ప్రభు అంటున్నాడు, నీ సంకల్పాన్ని ఉన్న దేవుడు నేను గురించి ఇష్టపడుతున్నాడు, నేను గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితాన్ని మనం చూసినప్పుడు మనం తెలివిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఎన్నో పొరపాటు. అందుకనే మీ నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలుగా ఉంటున్నప్పుడు, తప్పుడు నిర్ణయాలుగా ముందుకు వెళ్ళినప్పుడు, బాధపరచాలన్నప్పుడు మన ప్రొఫెషన్ దానికి వస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు నీ గురించి నా గురించి తండ్రికి చేసిన ప్రార్థన, తండ్రికి చేసిన విజ్ఞాపనాన్ని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 26 వచనాల్లో ప్రార్థన గురించి అనేకమైన సత్యాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయం మొదటి నుంచి 26 వచనంలోని ప్రభువు చేసిన ప్రార్థన, శిష్యుల గురించి, నీ గురించి నా గురించి చేసిన ప్రార్థన. అందుకని ఈ శిష్యులు ఆయన చూస్తూ అన్నారు, ప్రభువా నువ్వు ఎన్ని దినాలు మాత్రం ఉంటావు, ఎప్పుడు నీకు రాకడా, ఎప్పుడు వెళ్తావు? మనం కూడా అంతే కదా, అడుగుతున్నా ఎవరైనా మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు బాగా పెడుతున్నట్టన్నా ఎప్పుడు పోతాం. ఇంకోసారి మన జీవితాల్లో కానీ మనం ప్రభువుని అడుగుతాం, నన్ను ఎప్పుడు తీసుకుపోతావు ప్రభువా? 2 చేతుల కింద ప్రార్థన చేస్తాం. అసలు నేను తీసుకోవడానికి అడగలేనా, నిన్ను ప్రశ్నించుకుంటున్నావా? అప్పుడు వెంటనే ప్రభు ప్రత్యక్షమే ఎన్నిసార్లు కలిగి జరిగావు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పండి, నాకు తెలియదంటావు. ఇంకొక మాట కూడా అంటారు, మీకు నాకు తెలుసు, చాలా తెలియదు. ఎవరు తెలుసా? మా పాస్టర్ నాకు చెప్పలేదు సార్. అసలు మా పాస్టర్ గారు నాకే వస్తుంది అంటారు. దేవుడు మీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ప్రభుతో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభు వైపు చూచు నడిచే విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రభుత్వం ఉండే జీవితాన్ని, అందుకనే ఈ అధ్యాయం అంతట్లో ప్రభు వైపు చూస్తూ అన్నాడు, యేసుక్రీస్తు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయక ప్రభువుతో నడుపు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన గమనించండి. 17వ అధ్యాయం మొదటి నుంచి 26వ వచనంలో ఎప్పుడు కూడా తండ్రికి శిష్యుల మీద కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ నీ మీద నా మీద కంప్లైంట్ చేస్తే ఈరోజు మనం ఇక్కడ వచ్చిన వారు కాదు. చర్చ్లో ఎంటర్ అయితేనే మీకు ఒక ఎట్లాంటి టీవీ పెద్ద పెట్టి ఎంటర్ అయితేనే దిస్ ఫెలో హస్ డన్ మెనీ సిన్స్ అంటే మనం చర్చకి పెట్టిపోతాం.
ఆ ట్రాన్స్పరెంట్ లైఫ్ ప్రభు సూచించబడుతున్నాడు, కానీ మనం మాత్రం దాచిపెట్టుకుంటున్నాం. మసిమూసిన జీవితాలు, చీకట్లో ఉండక ఇష్టపడే జీవితాలు, మార్పులో ఉండక ఇష్టపడే జీవితాలుగా ఉంటున్నాము. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను ఆయన బెస్లెల్లుగా దీక్షకు ఆశీర్వదిస్తున్నాడు, బెస్లెల్లుగా ప్రభుత్వ నడుచుకు ఆశీర్వదిస్తున్నాడు, యెహోవా పక్షములకు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నీడలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏమని చేస్తున్నాం సార్? నాట్ ట్రాన్స్పరెంట్. మనం దాచిపెట్టుకొని వెళ్ళే విధంగా ఉంటున్నాం. అందుకని కొన్నిసార్లు హిందీలో మాట్లాడతారు, చుక్కే జాతరాయ అంటే దాచిపెట్టుకుని పోతుంటాం. మన పాపాలు దాచిపెట్టుకుని పోతున్నాం, కనబడకుండా కోట్లు వేసుకొని తిరుగుతున్నాం. హాస్టల్లో కావాలనుకోండి, చాలామంది మన పాపాలు కనబడకుండా దోషంలో మనం దాచిపెట్టుకుని వెళ్తుంటే ప్రభు అంటున్నాడు, ఆయన గురించి కంప్లైంట్ చేయడం లేదు. చూడండి, ఒకవేళ కంప్లైంట్ చేసింటే యాకోబు అనే పేరు అందరికీ తెలుసు. మోసగడని యాకోబు గురించి ఆయన కంప్లైంట్ చేయలేదు. బట్ he said, Peter, you are my beloved son. On you I am going to build the church. నీ మీద నా సంఘాన్ని కడతాను. దుడుకు పేతురు ప్రభుత్వం నడిచాడు, ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ప్రభు కొరకు నేనంత ప్రభు లాంటిది కాదు కాబట్టి నన్ను అడ్డంగా సిలువ వేయండి. ఆయన తల కాళ్ళు సిలువ వేశారు, నా తల కిందికి కాలు పై చేసి సిలువ చేయండి. అలాంటి త్యాగపూరితమైన ఆ కమిట్మెంట్ ప్రభు చూస్తే ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రార్థించినప్పుడు గమనించండి, మన ఎదుటి వ్యక్తి క్షేమం కోరే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మేలు గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభుతో అనేకుల గురించి ప్రార్థన చేసి బడిగా ఉండడం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన ప్రార్థనలో అనేకుల గురించి విశిష్టత కలిగి ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ఈ అధ్యాయం అంతట్లో మన ప్రార్థనలో ఏముండాలని కూడా చెప్తున్నాడు. గమనించండి, లోక సంబంధమైనది ఏది అడగలేదు ప్రభు. ఈ లోక సంబంధమైన మాటలు ఏది మాట్లాడలేదు. పర సంబంధమైన ప్రార్థన చేశాడు. తండ్రి అంటున్నాడు, తండ్రి నా గడికి వచ్చినట్టు నీ కుమారుడిని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచను. నీవు నాకు ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవాన్ని పెంచినట్లు సర్వశరీరం మీద ఆయన అధికారం ఉంచుతుంది. అందుకని గమనించండి, ఈ యూజ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఆన్ యూ. వాటి విధంగా గమనించండి, మన ప్రార్థన ఏం చేస్తున్నాం, మన ప్రార్థన ఎలా ప్రారంభిస్తున్నాం, మన సంబోధన ప్రభుత్వం ఏం చేస్తున్నాం, ఎవరు ప్రార్థనిస్తున్నామని గమనించండి. మన ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలి, ఎలా ముగించాలి అని చెప్పి అద్భుతమైన ఈ అధ్యాయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని శ్రేష్టమైన మాట వింటూ మన ప్రార్థనలో అనేక విషయాలు గమనిస్తూ మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలంలో గమనించండి, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏం అడగాలి, ఏం అడిగితే మన ప్రభుతో మన సంగీతం ముందుకెళ్తామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం అడుగుతున్నాం, లార్డ్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. అది విశిష్టమైన మాట. ప్రభువా నా బిడ్డ వివాహానికి డబ్బులు సమకూర్చు, మంచి ప్రార్థన. కానీ మనం ఎలా అడగాలి, శరీర సంబంధమైన విషయాలు అడుగుతున్నామా? గమనించండి, అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్పిన ప్రార్థన, యేసుక్రీస్తును ఆయన పైన వాటి మీద మనసు ఉంచుకొని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి రాస్తూ మీరు ఈ లోక సంబంధం కాదు, ప్రభుత్వంలో విడుదల ఉండాలని కోరుకుంటూ ప్రభువుని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 17వ అధ్యాయంలో ఇలాంటి విశిష్టమైన ప్రార్థన ప్రభు చేస్తున్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మనము ఎలాంటి వారు, యాత్రికులమైన మనము బాటసారులుగా ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచకుండా. అందుకని ప్రభు అన్నాడు, నా రాజ్యంలో నా నీతిని మొదట వెదకుడి. ఇదే మాట చెప్తే 8వ తరగతిలో రక్షించబడ్డాను. ఇదే మాట చెప్తే అబ్బా బలం ఉంది, వెంబడిస్తాం ప్రభు, వెంబడిస్తాం అనుకున్నాం. కానీ వెనుకున్న వాళ్ళంతా వెళ్ళి కట్టుకున్నారు. అప్పుడు వెనక్కి చూసినప్పటికల్లా మేము అనుకున్నాం, నాకేం తెలియదు ప్రభు అంటే, నువ్వు కూడా ముందు చూడు అన్నాడు ప్రభు. ప్రభు వాక్యం వైపు కేంద్రీకరించి ప్రభు వైపు చూసిన జీవితాలు ఎట్లంటే ఆయన పరుగు బంధంలో అంటున్నాడు. అనేక ఎగ్జాంపుల్ చెప్పాడు వాక్యంలో. పరుగు బంధంలో పరిగెత్తేవారు గమనించండి, అందరూ పరిగెత్తారు. కానీ ప్రభు బంధంలో పరిగెత్తేవారు జీన్ ప్యాంట్ వేసుకోరు, ప్రభు బంధంలో పరిగెత్తేవారు జీన్ షర్ట్ వేసుకోరు, స్వెటర్ వేసుకుని పరిగెత్తారు, హీల్స్ వేసుకుని పరిగెత్తారు. గమనించండి, పరుగు బంధంలో పరిగెత్తేవారు పలచని దుస్తులు వేసుకుని పరిగెత్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటిని
ఎంత మీరు వేసుకుంటే మీ పరుగు ఏమవుతుంది? నిదానం అయిపోతుంది. మీ పరుగులో ముందు రానంటే మీరేం చేయాలా? ప్రభుత్వ పరిగెత్తే జీవితం, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ లేక, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచక ప్రభు వైపు దృష్టి పెంచి ముందుగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కార్ల్ లూయిస్, బెన్ జాన్సన్, they could able to get world 4 gold medals, 800 meters, 200 meters, 100 meters, ఈ యొక్క 1000 మీటర్స్లో వారు మంచి గోల్డ్ మెడల్స్ పొందారంటే వారి ప్రాక్టీస్, వారి యొక్క నిపుణత, ప్రభుత్వం నడిచారు. మనం అన్ని వేసుకుని పరిగెత్తాలంటే మనం పరిగెత్తలేదు. ఎందుకని ప్రభుత్వం కాబట్టి ఇక మీద పైన వాటినే మీరు మనసు ఉంచండి. మీరు పాస్టర్ గారు వేరే సంఘాలకు పోతే మాకు 3 పెళ్ళిళ్ళు వస్తున్నాయి, వేరే సంఘాలకు పోతే మాకు 4 శ్రేణి మెడలు వస్తున్నాయి. ఈ 3 పెళ్ళిళ్ళు 4 శ్రేణులు కాదు ప్రభు కోరుకునేది. 20 ఏళ్ళు సంఘానికి వస్తున్న ప్రభువా, ఇప్పుడైనా కనుగరించావా మనం చేసే ప్రార్థన. కానీ ప్రభు అంటున్నాడు, అన్నీ నీవే అంటున్నాడు ప్రభువు. మన భారాన్ని తగ్గించి మన ముందున్న వాటి కొరకు అందుకనే ప్రభు అంటున్నాడు, నీ భద్రత కోసం చేసిన ప్రార్థన. దేవుడి కొరకు జీవించే బిడ్డగా ఉంటున్నప్పుడు ఈ లోక మాలిన్యం నడకుండా పరలోక సంబంధమైన వాటి మీద దృష్టించాలని చేసిన ప్రార్థన. అందుకని నీవు నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా ఉండాలో, సత్యమందు ఎలా ప్రతిష్ఠించాలో చెప్పిన అద్భుతమైన ప్రార్థన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ 26 వచనాలను 3 భాగాలుగా మనం చేసుకున్నాం. మొట్టమొదటి ప్రభు తన గురించి చేసిన ప్రార్థన, మొదటి 5వ వచనంలో. రెండవ రీతి ప్రార్థన శిష్యుల గురించి చేసిన ప్రార్థన 6వ వచనం నుంచి 19వ వచనం వరకు. 3వ రకమైన ప్రార్థన సంఘం గురించి చేసిన ప్రార్థన 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఈ 3 ప్రార్థనలు మనతో ఏం మాట్లాడుతున్నాయి అంటే గమనించండి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, యాజకుని ప్రార్థన, మన ప్రధాన యాజకుడు అనే మాట బైబిల్లో ప్రభు గురించి 3 చోట్ల రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం. మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనలోనే శోధింపబడి పాపం లేనివాడుగా జీవిస్తున్న ప్రధాన యాజకుడు చేస్తూ, ఇది మొట్టమొదటి ప్రధాన యాజకుని ప్రార్థన. రెండవ ప్రధాన యాజకుని ప్రార్థన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25-26 వచనములు. 7వ అధ్యాయం 25-26 వచనములు. ఈయన తన ద్వారా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రులను, నిర్దోషులు, నిష్కల్మషులను, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన ప్రధాన యాజకుడు అద్భుతకరుడు అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మిక్కిలి హెచ్చైన వాడు, ఇటు ప్రధాన యాజకుడు అని మాట ప్రభు జ్ఞాపకం చేసి మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయడానికి ఈ సంగతి మీకు రాయించున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడని యేసుక్రీస్తు అంతర్వాది తండ్రి యొద్ద వరకు ఉన్నాడు. ఈ 3 వచనాలు యేసుక్రీస్తు ప్రభువు వారు మన పక్షాన తండ్రి విజ్ఞాపన చేయని ప్రార్థనలు. కానీ గమనించండి, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడైనా అతి పరిశుద్ధ స్థలంలో. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన యాజకునిగా సంవత్సరానికి ఒకసారి పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ఆ ప్రీస్ట్ రక్తం పట్టుకొని పైకి వస్తాడు. కానీ మన ప్రధాన యాజకుడు ఆయన
చిందించిన ప్రశస్త రక్తం ద్వారా సర్వమాన పాపం పరిహరించి ప్రభుతో ఏకంగా తండ్రికి జ్ఞాపన చేయు ప్రధాన యాజకుని ప్రార్థన. అందుకని చూడండి 1900 చదువుతుంటే యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు దాదాపు 25 సార్లు కనిపిస్తుంది. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో 25 ప్రార్థనలు అతి ప్రాముఖ్యమైనది 2 ప్రార్థనలు. శిష్యులకు నేర్పించిన ప్రార్థన, ప్రధాన యాజకుని ప్రార్థన. ఈ 17 అధ్యాయంలో దాదాపు 7 ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తుంది కదా. మొట్టమొదటి అంశం మొదటి 2 వచనములు తండ్రికి చేసిన ప్రార్థన. రెండవ అద్భుత అంశం 4-5 వచనములు దేవుని మహిమపరిచిన అంశాలు. మూడవ సత్యం 11 వచనము, 15 వచనము, 12 వచనము శిష్యుల నిమిత్తం చేసిన ప్రార్థన. 4వ వచనం, 4వది 17వ వచనం సత్యవంతులు ప్రత్యక్షించిన ప్రార్థన. 5వ సత్యం 25వ వచనము పాపము చేయకుండా చేసిన ప్రార్థన. 6వ సత్యం 24వ వచనము తండ్రి ఎక్కడ ఉందో అక్కడ నాకు అనుగ్రహించింది, వారు నాతో కూడా ఉండవలను నీవు నాకు అనుగ్రహించిన. గమనించండి, ఆయన తట్టు చూసి చేసిన ప్రార్థన. 7వ సత్యము ఆయన ప్రేమల గురించి చెప్పిన ప్రార్థన. ఈ 7 అద్భుతమైన అంశాలు ప్రభుని గురించిన ఈ వచనాన్ని చూసుకుంటూ మనం ఉంది కదా. మొట్టమొదటి గమనించండి, ఆయన మన కొరకు ప్రార్థించాడు. మొదటి 2 వచనములు ప్రభుని బట్టి తండ్రికి చేసిన ప్రార్థన. ఆయన తండ్రికి చేసిన ఈ ప్రార్థనలో అనేక అంశాలు దాటిన మాట జ్ఞాపకం చేస్తాను. నీ కుమారుడిని మహిమపరిచినట్లు ఒకవేళ మనకే ఈ యొక్క మహత్కారాన్ని ఇస్తే, కుంటివారిని గుడ్డివారిని స్వస్థపరిచే ఈ యొక్క వరమును ఇస్తే గమనించండి, ఈ వెంటనే 100 పెద్ద కాంప్లెట్ వస్తున్నారు. రెవరెండ్ సో అండ్ సో ఈజ్ ఎ హీలింగ్ పాస్టర్. అందులో వరుసలు తండోపతండాలుగా కోల్డ్ చేసి నిండిపోతుంది. కానీ ప్రభు ఉన్నాడు, వాక్యములకు ప్రధాన స్థానం ఇచ్చాడు. తండ్రి వైపు ప్రార్థించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అని గమనించండి, ఆయన తండ్రికి ప్రార్థించిన విషయం చెబుతూ వచ్చాడు. ఆయన చేతులెత్తి ప్రభువు కళ్ళెత్తి తండ్రి నా గడి వచ్చినది అని చెప్తామా రీతిగా, ప్రభువా నా గడి వచ్చినది, నేను నీ దగ్గరికి వస్తాను అని గమనించండి. ప్రభుతో చేసిన ప్రార్థన. 2వ సత్యము 7వ వచనము శిష్యులు ఆత్మీయత మేలు కొరకు ప్రార్థించాడు. 7వ వచనం చదువుకుందాము. నీ గురించి నా గురించి చేసిన ప్రార్థన. ప్రభు అంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను యొద్ద నుండి బయలుదేరి వచ్చితే నిజంగా నేను నన్ను పంపుతానని నమ్మిరి. ప్రభు మన గురించి భూములలో ముందే ప్రార్థించాడు. మన ప్రధాన యాజకుడు చేసిన ఈ అద్భుతమైన ప్రార్థన. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇంకా ఈ అద్భుతమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంది కదా. 4 సంబోధనలు ప్రభు చెప్పాడు. మొట్టమొదటి సంబోధన, మొదటి మాట సంబోధించుట. ఎలా సంబోధిస్తున్నాడు? 17వ అధ్యాయం మొదటి చివరి భాగం తండ్రి నా గడి వచ్చింది. 2వ అద్భుతమైన మాట దేవుడు చేసిన మాటలు గుర్తుంచుకుని ఆయన కృతజ్ఞతలు తెలియచే బిడ్డగా ఉంటున్నాం. 3వ మాట మనం ఏమి చేశామో అని చెప్పడం. మనం చెప్తున్నామా? దాచిపెడుతున్నాం. మన ఇవ్వాల్సినంతా నాకు ఈ ప్రభువా, నేను చెప్పాల్సినంత తర్వాత చెప్తాను మనం చెప్పే మాటలు. 4వది ఆయన చేసిన అద్భుతమైన ప్రార్థన. 26వ వచనం నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామం తెలియజేస్తుంది ఇంకనూ తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ 16 chapters and rest of the chapters. 18వ అధ్యాయం నుంచి చివరి వరకు, మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాన్ని బ్రిడ్జ్గా చెప్పాడు ఈ యోహాను భక్తుడు. అందుకని ఈ మాటలు గమనించండి. సంబోధించుట, మనం ఏ రీతిగా తండ్రిని సంబోధిస్తున్నాం. 17వ అధ్యాయం 2వ వచనం, 17వ అధ్యాయం 11వ వచనం, 17వ అధ్యాయం 25వ వచనంలో తండ్రిని సంబోధించే మాటలు
17వ అధ్యాయము 2వ వచనంలో పరలోక తండ్రి అని సంబోధిస్తున్నాడు. 11వ వచనంలో గమనించండి, పరిశుద్ధమైన తండ్రి అని సంబోధిస్తున్నాడు. 3వ సంబోధన 25వ వచనంలో నీతి స్వరూపుడవు తండ్రి. మనం ఏం ప్రార్థన చేస్తాం? ఒకవేళ మనకి కలెక్టర్ ఆఫీస్లో యువర్ అపాయింటెడ్ టు విజిట్ కలెక్టర్ అంటే మన పెద్ద లెటర్ రాసుకోదాము. ఏం లెటర్ రాసుకోదాము చెప్పండి? మొట్టమొదట రాయడం అయ్యా ఏమంటాము? ఇంకో మంచి మాట ఉంది, ఇంకా తగ్గిపోవాలని మాట చెప్పిన చెప్పండి, మీరు చెప్పండి. ఇంకొక మాట, ఎంప్లాయీస్ బ్యాలెన్స్. యేసుక్రీస్తుడు అంటే సంబోధించారు. వీటికి వస్తే ఏమి ఆయన నాకు ఇవ్వడమేదన్నారు. కానీ మీరు పేపర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ పోతే నా ముందు ఆ పేపర్ పట్టుకుంటుంది, ఆ తర్వాత మీరు రాసే పెన్ను పట్టుకుంటుంది. ఇంకా మీరు తప్పు చేసి యువర్ బీయింగ్ పనిష్డ్ అని మీ ఆఫీసర్ అని చెప్పి నేను అక్కడ పంపిస్తేనే ఇంకా పెద్ద మాట వస్తుంది. ఏమని వస్తుంది తెలుసా? ఘనమైన అయ్యా, ఘనమైన ఓ అయ్యా. ఈ ఘనమైన అయ్యా ఈ చర్చలో ఏమైపోయాడు? పరలోక తండ్రి వైపు మనం చూస్తే ఏమని ప్రార్థన చేస్తున్నావు? నువ్వు నాకు ఇలా వారికి ఇచ్చినావు, వారిని సంఘానికి రా. ప్రభు వైపు చూస్తూ మన సంబంధాన్ని తెలియపరిచి అద్భుతమైన మాట ఘనమైన తండ్రి. ఘనమైన ప్రభువును మనం కొనియాడకుండా మనం ఉంటున్నామా? అందుకని ప్రభువుని ఇచ్చిన ఒక రిలేషన్షిప్, అబ్బా తండ్రి మొదలుపెట్టే ఆ అద్భుతమైన అవకాశం ఆయన పిల్లలకు ప్రభువుని ఇచ్చిన ఒక అద్భుతమైన కృపాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మొదటి సంబోధన తండ్రి అని, 2వ సంబోధన పరిశుద్ధమైన తండ్రి అని, 3వ సంబోధన నీతి స్వరూపుడు తండ్రి. 11వ వచనం 25వ వచనం చదువుకుందాం. నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగును, నువ్వు నన్ను పంపుకొని నేను మీరు ఎరిగి ఉన్నారు. దిస్ ఇస్ ద ఫ్రేజ్ యు హావ్ టు యూజ్ బిఫోర్ ద లార్డ్. ప్రభుత్వ సంబోధన చక్కబరుచుకొని ముందుకెళ్దాం. 2వ మాట గమనించండి, 2వ సత్యం, దేవుడు చేసిన ఈ కార్యము గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలుస్తున్నామా? కృతజ్ఞత చెప్పి విధంగా ఉంటున్నామా? 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ నిత్యజీవనం అనుగ్రహించుటకు సర్వశరీరం మీద అనుగ్రహించి అధికారం ఇచ్చాడు. 2వ అద్భుత సత్యము 17వ అధ్యాయము 6వ వచనం, అనుగ్రహించి మీరు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 3వ సంబోధన 17వ అధ్యాయము 23వ వచనము, ప్రేమించి సంబోధన అని చెప్తున్నాడు. 17వ అధ్యాయము 24వ వచనంలో చూడండి, నీవు నన్ను పంపి ఉన్నావు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నీ జీవితంలో చేసిన అనుగ్రహాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనంలో, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం గురించిన మర్మమును మనకు తెలియజేయటప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞానం కలుగుటకై ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను. కృపనిచ్చాడు. ఎందుకు? బ్రతుకులకు కృపనిచ్చాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభుత్వంలో ఇష్టపడుతున్నావా? అతిథిగా ప్రయాణించుకుంటాను. దేవుడు దీవించి ఆశ్రయించుకున్నాడు. అందుకనే ప్రభు ఉన్నాడు చాలా చోట్ల యూజ్ ద ఫ్రేజ్, నేను అనాథలుగా విడవను, నా నిమిత్తము వెలిచిన బిడ్డలు ఎల్లప్పుడూ వారు భిక్షమెత్తుకున్నారు. దే ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, దే ఆర్ ద సన్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులని యాజక సమూహంగా, దేవుని పిల్లలుగా, ప్రత్యేకమైన జనాంగంగా అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యంలోని మాట ఆయన, మీరు 2వ ఫ్రేజ్, ఆయన అనుగ్రహించాడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరచుని, వారు నీ వారైనది, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము కైకొనున్నారు. అనుగ్రహము అంటే మళ్ళీ చెప్పండి ఇంగ్లీష్లో. యూ వెరీ గుడ్.
ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ అదే. సరే ఇంకో మాట చెప్తాను. దానం ఇచ్చారు, అనుగ్రహించాడు. అంటే రక్షణ అనుగ్రహించబడింది, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు, సాక్షిని అనుగ్రహించాడు, స్వాస్థ్యం ఇచ్చాడు, ఆయుష్ను అనుగ్రహించాడు, ఆరోగ్యం అనుగ్రహించాడు, బలం అనుగ్రహించాడు, మీ కుటుంబాలను అనుగ్రహించాడు, మీ గృహాన్ని అనుగ్రహించాడు, మీకు ఏ తెగులు రాకుండా అపత్కాలంలో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిక్షేమం అనుగ్రహించాడు. నీ కరోనాలో నీ ఇంటి పక్కల వారందరూ చని పరిస్థితులు ఉంటున్నప్పుడు ప్రభు నీకు కృపను అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, అయోగ్యుడైన నన్ను ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని అనుగ్రహించిన దేవుడు యెహోషువ నాయకత్వం కింద గమనించండి, కనాను ఆక్రమించుకున్నారు. కనాను ఆక్రమించుకున్న తర్వాత వారు అన్నారు, ఆ గోత్రికులు ఉన్నారు, అందరి గోత్రికులు సమానంగా ఆయన పంచిపెడుతున్నప్పుడు ఒక గోత్రికుడికి భూమిని పంచలేదు. వాళ్ళు ఎవరు చెప్తారా? వండర్ఫుల్. లేవీయులకు స్వాస్థ్యం లేదు అన్నాడు. అప్పుడు లేవీయులు అన్నాడు, మేము కోల్చకు సంబంధించిన వారు, మేము కూడా వస్తున్నాం కదా ప్రభువా, నీ మతసంగా కూడా వస్తున్నాము, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, నీతో ప్రయాణం చేస్తున్నాము, 8 సంవత్సరాలుగా నేను ఆరాధిస్తున్నాము, కోయల్లో పాటలు పాడుతున్నాము, మేము లేవీయులు లాంటి వారమైన మమ్మల్ని ప్రభువా స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేశావు. పడబోటు ఆశలు అంటే అప్పుడు అన్నాడు యెహోషువతో దేవుడు అన్నమాట, వారికి స్వాస్థ్యం లేదు కానీ నేనే వారికి స్వాస్థ్యము. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా రక్షకుడు, యెహోవా కృపలో నేను బ్రతుకుచున్నాను, ఆయనే నాకు ఆశీర్వదిద్దాం. ఈ అద్భుతమైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే స్వాస్థ్యము, నేనే వారికి దేవుడు అన్నాను. వారికి స్వాస్థ్యం ఈ లోకంలో లేదు కానీ పరలోకంలో వారికి వచ్చే అద్భుతమైన స్వాస్థ్యం. అందుకని ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ అధ్యాయం రాయించిన మాట, చచ్చోగల దేశంలో వారు నివసించదు, వారు జీవజల నదులు కనుక వారికి స్వాస్థ్యమాన్ని గ్రహించదను. నీకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన మాట. అందుకని గమనించండి, నీ ఉదయకాలం ప్రభుత్వం ఉండే జీవితం నీవు వెళ్ళి ప్రభు కొరకు పనిచేయండి అనే మాట. ఎవరు చెప్పారు ఈ మాట? విలియం కేరీ చెప్పాడు, జాన్ ప్యాటన్ చెప్పాడు, తర్వాత మదర్ తెరెసా చెప్పాడు, డేవిడ్ లివింగ్స్టన్ చెప్పాడు, అనేక మంది చెప్పాడు, ప్రవీణ్ పగడాల గారు చెప్పాడు, నీకు నాకు చెప్పాడు. గో అండ్ ప్రీచ్ ద వర్డ్. దేవుడి పని చేయండి, దేవుడు నీ పని చేస్తాడు. మనం చేసిన తన ప్రాణమును చెప్పండి, తన ప్రాణం రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను. ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు పనుల ముందు నడిపిన జీవితాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకని నా జీవితాన్ని ప్రభు అంటున్నాడు, ఆయన ఇచ్చిన గొప్ప అనుగ్రహము, గొప్ప ఐశ్వర్యము, నీ జీవితం గొప్ప ఐశ్వర్యము. అందుకనే చాలామంది ప్రభు నాకు చిన్న సంఘమే, నాకు చిన్న కుటుంబమే, నాకు చిన్నది ఇచ్చిన పర్లేదు ప్రభు సర్దుకుంటా అంటే ప్రభు అంటాడు, మేక్ యూ తలగా ఉంచును కానీ తొక్కగా ఉంచును. God gives you number one church, and God goes before you, and God prepares the best for you, and God gives the best for you. దేవుడు నీకు సమృద్ధి నంబర్ 1 ఇచ్చే గొప్ప దేవుడు అని మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ సత్యం నేర్చుకున్నాము, 17వ అధ్యాయం 23వ వచనం. ఆయన అంటున్నాడు, 23వ వచనం చదువుకుందాము. వారి యందు నేను నా యందు ఉండవలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దీంట్లో ఉండే అద్భుతమైన ప్రేమ సత్య ప్రేమ. ఆయన సత్యంలో ప్రేమించాడు. మనం అలాగే మనం ఎలా ప్రశ్నిస్తాం? మనము నీ ప్రేమ చిన్నప్పుడు పాట పాడాడు, God's love to me is so wonderful, God's love to me is so wonderful, so high I can't go over it. ఆయన ప్రేమ ఎంతో ఎత్తైనది, ఆయన ప్రేమ ఎంతో వెడల్పైనది, ఆయన ప్రేమ ఎంతో లోతైనది. అలాంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న ప్రభువారు మనం ప్రశ్నిస్తే ఆయన 2 చేతులు చాచి నేను ఇంతగా ప్రేమిస్తున్నాను చెప్పినమాట. ఇదే కాలం ప్రభు ప్రేమను పొంది బిడ్డలుగా ఉండి ప్రభుత్వం నడిచే బిడ్డలుగా ఉంటే
ఆ ప్రేమను వెల్లడిపరిచి అనేకలు తెలియచేట్టు విడగా ఉంటున్నావా? 4వ వచనం నేర్చుకున్నాం. 17 వచనం 25 వచనం గమనించండి. తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపినవాని ఎరిగి ఉన్నారు. 4వ సత్యంలో వీరు నన్ను పంపించున్నారు. ఆయన పరిశుద్ధుడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఆయన ప్రాణాన్ని పెట్టాడు. యెషయాలో చెప్పబడిన మాట, ఇదిగో నేను వారిని నాటించి తిని, తొట్లు తొలగించి తిని, వారి శ్రేష్టమైన భూమిలో వారు ఉంచుతుంది. కానీ మనం ఏం చేస్తుంది సార్? కారు ద్రాక్షలు కాసేదిగా ఉంటున్నాం. ప్రభువు ఎదురు చూస్తున్నాడు. మంచి ఫలం ఫలించాలని ఎదురుకొచ్చాడు. ఆ ఫలమును ఫలించాలని ఆయన ఎదురుకొచ్చినప్పుడు మనం వేస్తుంది సార్, మనం కారు ద్రాక్షలు కాసేదిగా ఉంటున్నాం. అందుకని జకర్యాలో చదివించిన మాట, ఆయన సేవాదిన సమాప్తంగా ఆయన తన తండ్రి ఎదురుకు వెళ్ళను. మన జీవితంలో అంటున్నామా? జకర్యా ప్రవచనం నెరవేర్పు ప్రభువు నెరవేర్పుని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు గురించి అద్భుతమైన మాట, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను నన్ను పంపుచున్నాను అని క్రైస్తవులుగా లోకంలో చూసినప్పుడు మన డెస్టినేషన్, మన గురి ప్రభు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అద్భుత సత్యము దీంట్లో చెప్పాను, రిపోర్టింగ్. ప్రభుకు తెలియజెప్పడం. ప్రభు నీ జీవితంలో చేసిన మాటలు మనం తెలియపరుస్తున్నామా? ఎలాగో తెలియపరిచినటువంటి 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచదని. నీకు ఇచ్చిన బాధ్యతలు మనం మర్చిపోతున్నామా? బాధ్యతలు మనం విస్మరిస్తే ప్రభు అంటున్నాడు, నాలో జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ బాధ్యతల్లో పంచుకోకుండా ప్రభుత్వం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంస్థలతో దేవుడికి బాధ్యత ఇచ్చాడు. అతను నాజరుగా ఏర్పాటు చేసుకున్నాడు. బాధ్యతలు మరచి ప్రభువును విడచి ఏం చేశాడు ఆయన? ఏ వెంట్ బియాండ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు రక్షించాలని, సత్యం కొరకు వాళ్ళని ముందుకు తీసుకునేవాళ్ళని, జారిపోయిన ఆ క్రైస్తవులను లేపాలని నిన్ను ప్రతిష్ఠిస్తే మనం ఏం చేస్తుంది తెలుసా? ఆయన హాఫ్ ఆఫ్ లైఫ్లో సగం జీవితమే పాపంతో పట్టుబడి లోకాన్ని ప్రేమించి, అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు అప్పగించిన పని నువ్వు మరచావా? నీకు అప్పగించిన పని మరిస్తే ప్రభు అంటున్నాడు, యూ డ్వెల్ ఇన్ సిన్ఫుల్ యాక్టివిటీ, దాంట్లో మునిగిపోయేట్టుగా ఉంటున్నాడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ 4వ వచనంలో 2వ భాగం, నెరవేర్చి భూమి మీద మహిమపరుస్తుంది. టు గ్లోరిఫై ది లార్డ్. ప్రభును మనం గ్లోరిఫై చేస్తున్నామా? నేను హాస్పిటల్లో ఉంచలేదు. నేను హాస్పిటల్లో ఉంచిన ఎదురు వ్యక్తి చనిపోయాడు. ఆయన తెలుసు, రైల్వే సూర్యప్రకాష్ ఎదురు బెడ్లో ఉండే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు. రైల్వే ప్రకాష్ ఆయన పక్క బెడ్లో ఉండే చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. కానీ దేవుడికి ఉదయకాలం ఆయన చదివాడు, ఈ బికేమ్ ఆల్ రైట్ అనమాట. దేవుడికి నిన్ను బాగుపరిచినప్పుడు నువ్వు ప్రభు స్థుతులు ఏమిస్తున్నావా? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ గమనించండి, 450 మంది బయలుదేవతను చంపిన ధైర్యంగా ఏలియా ఒక స్త్రీ చేత చంపబడి, భయపెట్టబడి, పరిగెత్తి పారిపోయి చెట్టు మీద నిలబడి, నన్ను చంపే ప్రభువా, ఈ చెట్టు మీద పడితే నేను చచ్చిపోతా అని భయపడిన ఏలియా మీ ముందు ఉంటున్నాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కానీ గమనించండి, ప్రభుతో నడిచిన ఏలియా, ప్రభు వైపు చూసిన ఏలియా, ప్రభు ఆజ్ఞాపించాడు, గో బ్యాక్ టు అ ప్లేస్. ఆయన వెళ్ళి ఆ ఇజబెల్ను ఆ నాశనం తర్వాత దేవుడు ఎలా తీసుకుని తెలుసా? ఆయన గుర్రములు రథముల చేత, అగ్ని రథముల చేత కొనుక్కోబడ్డాయి. మనమందరం అలాంటి స్వభావంలో ఉన్నాయి. తిరిగి వారిని మనము దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఉదయకాలం ప్రభుత్వ జీవితము గొప్ప జయ జీవితము. అందుకని ఆయన కొరకు జీవించేదిగా ఉండాలా, ప్రభు మహిమపరచేదిగా ఉండాలి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం చదువుతున్నాము, లోకంలో నేను అనుగ్రహించి ఉన్న మనుషులకు నీ నామము ప్రత్యక్షపడుతుంది. వారు నీ వారైనది, నీ వారిని అనుగ్రహించింది, వారు నీ వాక్యం కైకొని ఉన్నారు. వాక్యం దేవుని బిడ్డగా ఉంచున్నావా? దేవుని వాక్యం చదువుతున్నామా? దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లవ్ లెటర్ ఫ్రమ్ ద లార్డ్. యేసుక్రీస్తు నుంచి వచ్చిన ఒక గొప్ప ప్రేమ పుస్తకాన్ని రోజు చదవాలా, రోజు ధ్యానించాలి, రోజు అంతా నడవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం చదువుతున్నాము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు మాట అంగీకరించి నేను నీ ఎదురు బయలుదేరి వచ్చిందని నిజంగా నువ్వు నన్ను పంపితుని నమ్మితిని కనుక. ప్రభు మాట నమ్ముతున్నామా?
10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో ఈ అద్భుతమైన సత్యాలు దాగానే దేవుని కొరకు పంపబడిగా ఉంటున్నావా? నా ఒళ్ళు నీది. ప్రభు మాట జ్ఞాపకం చేసుకుంటున్నామా? లోకము, భూలోకము అంతా నీదంటే నాకు 5 సెంట్లు ప్రభువా, నాకు 3 సెంట్లు ఇస్తావా? నాకు ఎక్కడో 2 సెంట్లు చాలు. ఈ లోకమంతా ప్రభుదే. ప్రభుత్వం నడిచి బిడ్డగా ఉంటే దేవుడిని ఆశ్రయిస్తాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనం దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సత్యము, నేను వారి ఎదురుండగా నువ్వు నాకు అనుగ్రహించి వారిని నీ నామమును మాట్లాడుతుంది. నేను వారి భద్రపరిచిన కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రులు తప్ప వారిలో ఎవరూ నశింపలేదు. గమనించండి, ప్రభుత్వం నుండే ప్రాణంలో ఉంచినప్పుడు దేవుడిని కాపాడుతాడు, దేవుడిని రక్షిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, కొత్త నిబంధనలో ఒక శతాధిపతి అంటే 100 మందికి అధికారి శతాధిపతి వచ్చి ప్రభు యొక్క గోపాలని అతడున్నాడు, నా బిడ్డ చావలేదు, నీవు వచ్చి నువ్వు పుట్టిన వెంటనే బాగా చెప్పినప్పుడు ప్రభు వెళ్ళాడు. ఆయన ఈ అద్భుతమైన సత్యము, ఇశ్రాయేలులో ఇంత మంచి వాడు ఎవరిని చూడలేదు, ఇంత మంచి విశ్వాసం చూడలేదు. చివరిగా 4వ అద్భుత సత్యము ప్రార్థన. 17వ అధ్యాయం 1వ వచనం ప్రభు వైపు చూసిన ప్రార్థన. 17వ అధ్యాయం 9వ వచనం వారందరూ చేసిన ప్రార్థన. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. ప్రభుని ప్రేమిస్తున్నాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనం నీవు లోకం నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టు నుంచి వారిని కాపాడటం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడని అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా 21వ వచనం తండ్రి నా యందు నీ యందు నేను ప్రార్థన వారు మన యందు ఏకమిడవలని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన విశ్వాసం నుంచి వారందరూ ఏకమై విడవాలని వారి కొరకు ప్రార్థించున్నారు. ప్రభు ఈ చివరి ప్రార్థన గెత్సేమనే తోటలో వెళ్ళక ముందు చేసిన ఈ అద్భుతమైన ప్రార్థన, నీ కొరకు నా కొరకు సిలువ వేయడానికి కూడా ముందు చేసిన ఈ అద్భుతమైన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ, అందుకనే దిస్ ఇస్ చాప్టర్ ఆఫ్ బ్రిడ్జ్ చాప్టర్. ఈ 16వ అధ్యాయాలకు ఈ 18వ అధ్యాయం నుంచి యోహాను సువార్త చివరి అధ్యాయం వరకు ఉండే ఈ అధ్యాయాలన్నింటిలో దేవుడు చేస్తున్న ఈ అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థనకు ముందు దేవుడు ఇంకొక అద్భుతమైన యాగం చేశాడు, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించినాడు. అందుకని 14, 15, 16 అధ్యాయంలో దేవుడు ఒక ఆదరణకర్తను నీకు పంపించాడు. గమనించండి, ఆయన నీకు యుద్ధాన్ని పంపించక ముందు సిద్ధపాటు చేస్తాడు, ఒక చోటికి వెళ్ళకముందు నేను ప్రిపేర్ చేస్తాడు. కానీ ఆయనలో ఈ అద్భుతమైన సత్యము ప్రభుత్వ నడక ప్రయాణంలో సిద్ధపాటు ముందుకు ఎలా అంటే అనుదినము ప్రార్థన, అనుదినము మోకాల ప్రార్థన, అనుదినము ఆడుతూ ఉండే ఈ అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఈ లెంట్ సీజన్లో అనుగ్రహించాలని కోరుకుంటూ, దేవుడు చేసిన గొప్ప ప్రార్థనలో ప్రభువారితో కలిసి ప్రాణం ఇష్టపడుతున్నాను. ప్రార్థించిన జీవితాన్ని నిర్వహించుకుంటాను. ప్రార్థన చేసుకున్న గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడు 25 నిజమున్నారు అమ్మ ప్రభువా, ఈ లోకంలో మేము ఆలోచన రాలేదు కదా, ఈ ప్రణాళిక బద్ద ప్రకారం మేము వచ్చిన్నాం. నేను కనపరచబడుతున్నా ప్రభువా, మా జీవితాలన్నీ ప్రయాణాలు మనం దీవించి ఆశ్రయించి మా ప్రభువాన్ని కొరకు జీవించమని, మా ప్రార్థనా జీవితంలో ప్రభువా నీతో కలిసి నడుచుకుని నేర్పించమని, ఏ కాలం దేవుని మాత్రం ఉంచమని యేసు దేవుని ప్రార్థన చేస్తున్నాను.